Hello everyone, welcome back to Anjilappa Maths Class YouTube channel. So in this video we will do remaining important sums, that is long questions from third bit. Last video lo third bit నుండి కొన్ని sums long questions చేసాం, same model sums. ఈ వీడియోలో కూడా ఇంకొక 3 sums ఉన్నాయి. ఈ sums ని today we will learn. So ఈ వీడియో ఎండ్ లో I will attach important sums from the chapter, that is important long questions. డెఫినెట్ గా బోర్డ్ ఎగ్జామ్ లో 99% అవే వస్తాయి. సో అవి కాపీ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కాంటాక్ట్ మీ. రైట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్లీ వచ్చే ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్ అంటే ఇదే. మనకి ఎక్కువ టైమ్స్ వచ్చిన క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్ అంటే ఈ చాప్టర్ నుండి ఇదే క్వశ్చన్ ఎక్కువ రిపీటెడ్ ఛాన్సెస్ ఉంటాయి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. సో ఫస్ట్ మనం క్యూబ్ డ్రా చేద్దాం. క్యూబ్ డ్రా సింపుల్. ఒక స్క్వేర్ తీసుకోండి, ఎక్కువ కష్టపడే అవసరం లేదు. దీంట్లో స్క్వేర్ డ్రా చేయండి. ఇంకొక స్క్వేర్ తీసుకోండి సెంటర్ పాయింట్ నుండి. సో ఇవి జాయిన్ చేస్తే మనకి క్యూబ్ వస్తుంది. దిస్ ఈజ్ ఎ క్యూబ్. సో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్. క్యూబ్ అంటే త్రీ డైమెన్షన్ ఫిగర్ కదా. ఎక్స్ వై, ఇది జెడ్ యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. ఇది ఆరిజిన్, 3 యాక్సిస్ మీట్ అయ్యే పాయింట్ ఆరిజిన్. అంటే దాని కోఆర్డినేట్స్ 0 0 0 ఉంటాయి మనకి. సో ఇక్కడ ఏ పాయింట్ తీసుకోండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏ పాయింట్, ఆన్ వై యాక్సిస్ బి పాయింట్, ఆన్ జెడ్ యాక్సిస్ సి పాయింట్. ఏ బి సి, సింపుల్. ఎక్స్ యాక్సిస్ ఏ, వై యాక్సిస్ బి, జెడ్ యాక్సిస్ సి. నెక్స్ట్ ఇక్కడ డి పాయింట్ తీసుకోండి, డి. ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్, డిఈఎఫ్. ఇంకో పాయింట్ ఇక్కడ మిగిలింది కదా వర్టెక్స్, అది జి అనుకోండి, ఈఎఫ్ జి, ఇది జి అనుకోండి. ఓకేనా. మనం సో ఇన్ ఏ క్యూబ్ ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ ఈక్వల్ లెంత్. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్లో ఉంటాయి. క్యూబ్ అంటే ఘనం అమ్మ, మన తెలుగులో అంటే ఘనం. సో ఘనానికి ఏమంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్లో ఉంటాయి. ఆ సైడ్ మనకు తెలియదు. దాని లెట్ సొల్యూషన్, లెట్ ఏ బి ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. ఏ బి ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఏది ఒక సైడ్ అనుకుంటున్నా. ఇది ఏ ఉంటే ఇది కూడా ఏనే ఉంటుంది. ఎవ్రీ సైడ్ కూడా ఏ లెంత్లో ఉంటాయి. లెంత్ ఏ, అదొక లెంత్ అనుకుంటా, 5 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ లాగా అదొక లెంత్, ఫిక్స్డ్ లెంత్. ఇది ఏ ఉంటే ఇది కూడా ఏ ఉంటుంది. ఎవ్రీ సైడ్ కూడా ఏనే ఉంటుంది. సో ఈ ఏ పాయింట్, ఎనీ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎలా ఉంటాయి మనకి? ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉండదు, జెడ్ కోఆర్డినేట్ ఉండదు. అంటే ఇక్కడ ఇది లెంత్ ఏ, ఇది ఇక్కడ నుంచి వరకు ఏ చూడండి. ఈ సైడ్ ఏ కదా, ఇది ఏ, ఇది ఏనే, ఇది టోటల్ ఎవ్రీ సైడ్ కూడా ఏనే. అంటే ఏ పాయింట్ ఎలా ఉంటుందంటే ఎక్స్ కోఆర్డినేట్ కదా, ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏ, వై కోఆర్డినేట్ 0, జెడ్ కోఆర్డినేట్ 0 ఆన్ ఎక్స్ యాక్సిస్. సింపుల్. ఈ పాయింట్స్లో మనకు పాయింట్స్ రాయడం రావాలి. ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే వై కోఆర్డినేట్ 0, జెడ్ కోఆర్డినేట్ 0. నెక్స్ట్ వై యాక్సిస్ పాయింట్, బి పాయింట్ రాద్దాం. బి పాయింట్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ ఏ, జెడ్ కోఆర్డినేట్ ఆల్సో 0, 0 A 0. నెక్స్ట్ సి పాయింట్. సి పాయింట్ లైస్ ఆన్ జెడ్ యాక్సిస్ కదా, అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది, వై కోఆర్డినేట్ 0 ఉంటుంది, జెడ్ కోఆర్డినేట్ ఏ ఉంటుంది. నెక్స్ట్ డి పాయింట్. డి పాయింట్ అంటే ఏ ప్లేన్లో ఉంది? ఎక్స్ వై ప్లేన్లో, ఎక్స్జెడ్ ప్లేన్లో మిడిల్లో ఉంది. అది అంటే ఎక్స్జెడ్ ఉంది కదా, వై ఆబ్సెంట్ కదా, వై 0 వేసుకోవాలి. అంటే ఏ 0 A, ఏ 0 A, ఎక్స్ జెడ్ది. నెక్స్ట్ ఈ అంటే ఎక్స్ వై ప్లేన్లో ఉంది. అది అంటే జెడ్ 0 వేసుకోవాలి. ఏ 0, ఏ 0. నెక్స్ట్ ఎఫ్ లైస్ ఇన్ వై జెడ్ ప్లేన్. వై జెడ్ అంటే ఎక్స్ ఇస్ ఆబ్సెంట్ దేర్. సో టేక్ ఎక్స్ యాజ్ 0, ఏ 0 A. దిస్ ఈజ్ ఎఫ్ పాయింట్. ఆరిజిన్ అంటే మనకి తెలుసు 0 0 0. ఇంకొక జీ పాయింట్, ఇది స్పేస్లో ఉంటుంది. జీ పాయింట్ ఏంటంటే ఏ, అది 3 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది, జెడ్ కోఆర్డినేట్ ఉంటుంది. మనకి క్యూబ్ అనుకోండి, మనకి డయాగ్నల్స్ కావాలి. డయాగ్నల్స్ ఎలా వస్తాయంటే మనకి ఫస్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏ పాయింట్ కదా, దాని ఆపోజిట్ ఏ పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ జాయిన్ చేయండి. ఒకటి బాటంలో ఉండాలి పాయింట్, ఒకటి టాప్లో ఉండాలి. డయాగ్నల్ కావాలంటే ఒకటి బాటంలో ఉండాలి, బాటం నుండి టాప్ డ్రా చేస్తేనే మనకి డయాగ్నల్ వస్తుంది. బాటంలో 2 పాయింట్స్ కింద తీసుకున్నాం అనుకోండి, డయాగ్నల్ రాదు. ఈ 2 పాయింట్ జాయిన్ చేస్తే డయాగ్నల్ కాదు. ఒకటి బాటంలో ఉండాలి, ఒకటి ఆపోజిట్ టాప్లో ఉండాలి.
అప్పుడు డయాగ్నల్ వస్తుంది మనకి. అంటే ఏ ఇప్పుడు ఏఎఫ్ జాయిన్ చేసిన మనకు డయాగ్నల్ వస్తుంది. ఏఎఫ్ ఈజ్ ద డయాగ్నల్. ఓకేనా. ఇంకొక డయాగ్నల్ ఏమొస్తుంది మనకి ఇక్కడ బాటమ్ పాయింట్స్ ఇది ఏసిఓడి పాయింట్స్ కింద ఉంటాయి మనకి, ఇవి రిమైనింగ్ పైన ఉంటాయి వర్టిసెస్. సో సి అండ్ ఈ, సిఈ ఇంకో డయాగ్నల్ వస్తుంది, సిఈ వస్తుంది. నెక్స్ట్ ఇంకో డయాగ్నల్ బిడి, ఇంకో డయాగ్నల్ ఓజీ, ఇది ఒక డయాగ్నల్ ఓజీ. 4 డయాగ్నల్స్ మనకి. సో ఫస్ట్ వర్టిసెస్ రాద్దాం. వర్టిసెస్ ఆఫ్ ఎ క్యూబార్ ఏంటి వర్టిసెస్ మనకి ఓ ఏ బి సి డి ఈ ఎఫ్ జి, ఇవి వర్టిసెస్ ఓ ఏ బి సి డి ఈ ఎఫ్ జి. సో ఓ పాయింట్ రాద్దాం. ఓ పాయింట్ ఏంటి 0 0 0, ఏ పాయింట్ ఏ 0 0, సి బి పాయింట్ 0 ఏ 0, సి పాయింట్ 0 0 ఏ. నెక్స్ట్ డి పాయింట్ ఏ 0 ఏ, ఈ పాయింట్ ఏ 0, ఎఫ్ పాయింట్ 0 ఏ, జీ పాయింట్ ఫైనల్లీ ఏ. మన 4 డయాగ్నల్స్ ఏమొచ్చినాయి మనకి, 4 డయాగ్నల్స్ ఉంటుంది కదా. 4 డయాగ్నల్స్ ఆర్ 4 డయాగ్నల్స్ ఏంటి, ఓజీ ఫస్ట్ డయాగ్నల్ ఓజీ, నెక్స్ట్ ఏఎఫ్, నెక్స్ట్ సిఈ, నెక్స్ట్ బిడి. డయాగ్నల్స్ గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఫస్ట్ ఏ పాయింట్ తీసుకోండి, ఏ పాయింట్ ఆపోజిట్ పాయింట్ తీసుకోవాలి. అంటే ఆపోజిట్ పాయింట్ ఎలా వేస్తుంటారు, ఆపోజిట్లో కూడా బి వస్తుంది సి వస్తుంది, కానీ అది కాదు, ఆ బీకి సికి మిడిల్లో ఉండే పాయింట్ తీసుకోవాలి. తీసుకునే పాయింట్ ఎలా ఉండాలంటే యాక్సిస్ మీద ఉండొద్దు మనకి, అంటే ఏఎఫ్. నెక్స్ట్ బి పాయింట్ ఆపోజిట్ అంటే డి పాయింట్, ఇది యాక్సిస్ మీద లేదు. సి పాయింట్ ఆపోజిట్ అంటే ఈ పాయింట్. నెక్స్ట్ ఓజీ రిమైనింగ్. ఓకేనా. ఇప్పుడు 4 డయాగ్నల్స్ వచ్చాయి మనకి. మనం ఎనీ 2 డయాగ్నల్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 డయాగ్నల్స్ ఫైండ్ చేయాలి. ఎనీ 2 డయాగ్నల్స్ ఉన్నా ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. ఈ రెండు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఓజీ తీసుకుంటున్నా, ఏఎఫ్ తీసుకుంటున్నా. ఓజీ అండ్ ఏఎఫ్ అంటే వాటి డిఆర్స్ ఫైండ్ చేయాలి. మనం యాంగిల్ అంటే డిఆర్స్ కావాలి ఆర్ డిసిస్ కావాలి. ఇక్కడ డిఆర్ తీసుకుంటున్నాం. ఓ పాయింట్ ఏంటి మనకి, ఓ పాయింట్ 0 0 0, జీ పాయింట్ ఏ. డిఆర్స్ ఆఫ్ ఓజీ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, x2 - x1 కదా, a - 0, a - 0, a - 0. a - 0 అంటే ఏ అదే డిఆర్స్ ఆఫ్ ఓజీ. ఇంకొక డయాగ్నల్ తీసుకోండి ఏఎఫ్. సో డిఆర్స్ ఆఫ్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో ఇక్కడ ఏఎఫ్ తీసుకోండి. ఏ పాయింట్ ఏంటి, ఏ పాయింట్ ఏ 0 0, ఎఫ్ పాయింట్ 0 ఏ. సో డిఆర్స్ ఆఫ్ ఏఎఫ్ is equals to same a2 minus a1, 0 minus a minus 0, a minus 0. 0 minus a అంటే మైనస్ ఏ వస్తుంది, మైనస్ ఏ ది డిఆర్స్ ఆఫ్ ఓజీ, డిఆర్స్ ఆఫ్ ఏఎఫ్. మనకి టీటా కావాలి కదా, లెట్ టీటా బి ద యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్. యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఏమేమి తీసుకుంటున్నాం మనం, ఓజీ అండ్ ఏఎఫ్. లెట్ టీటా బి ద యాంగిల్ బిట్వీన్ ఓజీ అండ్ ఏఎఫ్. ఓజీ అండ్ ఏఎఫ్ ఆర్ డయాగ్నల్స్. సో కాస్ టీటా ఫార్ములా తెలుసుగా మనకి ఆల్రెడీ. కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. సో ఫస్ట్ ఓజీ డయాగ్నల్స్ ఏంటి, ఓజీ డిఆర్స్ ఏంటి, ఓజీ డిఆర్స్ ఎస్ ఏ
drs of OG, first point. Next second drs, a of drs minus a and first a1 b1 c1, second a2 b2 c2 తీసుకోవాలి. So cos theta is equals, substitute values, cos theta is equals to modulus a1 a2 a into minus a plus b1 b2 a into a plus c1 c2 a into a by root over a1 square into a square plus a square plus a square into under root of minus a square plus a square plus a square. So is equals to plus into minus minus a into a square modulus minus a square a into a square plus a square by a square plus a square plus a square 3a square under root 3a square under root 3a square into minus a square అంటే ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ ఉంది కదా, నెగిటివ్ బికమ్స్ పాజిటివ్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇది కూడా 3a స్క్వేర్ అవుతుంది, 3a స్క్వేర్. ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి మనకి ఏ స్క్వేర్ బై రూట్ 3a స్క్వేర్ ఇంటూ రూట్ 3a స్క్వేర్, రూట్ 3a స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది, రూట్ 3a స్క్వేర్ హోల్ స్క్వేర్, రూట్ 3a స్క్వేర్, రూట్ 3a స్క్వేర్ 2 టైమ్స్ ఉంది కదా, హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అంటే రిమైనింగ్ ఏంటి ఏ స్క్వేర్ బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు a square by 3a square, a square by 3a square, a square gets cancelled. So this implies cos theta is equals to 1 by 3, theta is equals to cos inverse of 1 by 3, theta is equals to cos inverse of 1 by 3. This is the angle between two diagonals of a cube. Therefore angle between two diagonals of a cube is cos inverse 1 by 3, cos inverse 1 by 3. This is a very important long question. Now third question. This is also very important long question. If a ray makes angles alpha, beta, gamma and delta with the four diagonals of a cube, find cos square alpha plus cos square beta plus cos square gamma plus cos square delta. So cube kada, first cube draw cheyali manam. రెండు స్క్వేర్స్ తీసుకుంటే సరిపోతుంది, క్యూబ్ వచ్చేస్తుంది మనకి. ఇది జాయిన్ చేయండి. సో దిస్ ఇస్ ద క్యూబ్. సో ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే టేక్ దిస్ యాజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ యాజ్ వై యాక్సిస్, దిస్ యాజ్ జెడ్ యాక్సిస్. ఓకేనా? సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాం కదా, సేమ్ మోడల్ క్వశ్చన్ 30% సేమే ఉంటుంది. అంటే ఫస్ట్ మనం పాయింట్ తీసుకుంటాం, ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ సేమ్. నెక్స్ట్ డి, ఈ, ఎఫ్, జి. ఓకేనా? లెట్ A be the side of a cube. Let small a be the side of a cube. Side of a cube. స్మాల్ ఏ సైడ్ అనుకుంటున్నా. సో అప్పుడు ఏ కోఆర్డినేట్స్ ఏమైతే మనకి A00 సేమ్ మోడల్, ఇంతకు క్వశ్చన్ చేసాం కదా దాని మోడల్, 0A0, సి పాయింట్ 00C, డి పాయింట్ XZ కదా, అంటే A0A, ఈ పాయింట్ XY కదా, A0, Z లేదు కాబట్టి 0 వేసుకుంటున్నా. F పాయింట్ YZ అంటే X లేదు 0, AA, ఆరిజిన్ 00, G పాయింట్ AAA, ఇక్కడ AAA. ఓకేనా? సో వర్టిసెస్ ఏంటి, కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఏంటి, కోఆర్డినేట్స్ ఏంటి మనకి, O పాయింట్ ఈస్ 000, A పాయింట్ A00, B పాయింట్ 0A0, C point 00C, D point A0A, E point AA0, F point 0AA and G point finally AAA. Vertices, coordinates of vertices, 8 vertices of a cube.
మరి 4 డయాగ్నల్స్ తెలుసు కదా. 4 డయాగ్నల్స్ ఏంటి, ఇక్కడ ఏ నుంచి చెక్ చేసుకోవాలి. ఏకి ఆపోజిట్ ఏఎఫ్ అండ్ బికి ఆపోజిట్ బీడి, సికి ఆపోజిట్ సిఈ అండ్ ఓజీ. సో 4 డయాగ్నల్స్ ఏంటి మనకి, 4 డయాగ్నల్స్ ఆర్ 4 డయాగ్నల్స్ ఆర్ ఏంటంటే 4 డయాగ్నల్స్ ఓజీ, ఏఎఫ్, బీడి అండ్ లాస్ట్ డయాగ్నల్ సిఈ. ఇవి 4 డయాగ్నల్స్. ఓకేనా, ఓజీ, ఏఎఫ్, బీడి, సిఈ. ఈ 4 డయాగ్నల్స్ డిఆర్స్ ఫైండ్ చేయాలి. ఇంత ప్రీవియస్ సమ్లో ఉన్న 2 డయాగ్నల్స్ ఫైండ్ చేసాం, ఇక్కడ 4 డయాగ్నల్స్ కావాలి. సో డిఆర్స్ ఆఫ్ ఓజీ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ డిఆర్స్ ఆఫ్ ఓజీ, డిఆర్స్ ఆఫ్ ఓజీ ఈజ్ ఈక్వల్స్ టు, డిఆర్స్ ఫార్ములా తెలుసు కదా, x2 - x1, y2 - y1, z2 - z1. ఓజీ అంటే ఓ పాయింట్ జీ పాయింట్ తీసుకోండి. ఓ పాయింట్ జీ పాయింట్ ఏంటి, a - 0 ఓ, a - 0 నెక్స్ట్ a - 0 అంటే ఏమొస్తుంది, a - 0 అంటే a ఇది డిఆర్స్ ఆఫ్ ఓజీ. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏఎఫ్, డిఆర్స్ ఆఫ్ ఏఎఫ్ అంటే a పాయింట్ x1 y1 z1, f పాయింట్ x2 y2 z2 అంటే 0 - a, నెక్స్ట్ a - 0, నెక్స్ట్ a - 0, a - 0 అంటే ఏమొస్తుంది మనకి, 0 - a అంటే -a ఏఎఫ్. నెక్స్ట్ బీడి, డిఆర్స్ ఆఫ్ బీడి అంటే బి పాయింట్ డి పాయింట్, బి పాయింట్ ఇక్కడ ఉంది, డి పాయింట్ ఇక్కడ చూడండి, a - 0, నెక్స్ట్ 0 - a, 0 - a, a - 0, a - 0 అంటే ఎంత వస్తుంది మనకి, a - 0 అంటే a - a రైట్. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ లాస్ట్ డయాగ్నల్ సి, డిఆర్స్ ఆఫ్ సి, డిఆర్స్ ఆఫ్ సి, డిఆర్స్ ఆఫ్ సి, సి పాయింట్ ఈ పాయింట్, a - 0, a - 0 ఇది a - 0, 0 - a, 0 - a is equals to, a - 0 అంటే a - a ఇవి డిఆర్స్, వర్టిసెస్, కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్ అండ్ 4 డయాగ్నల్స్, డిఆర్స్ ఆఫ్ డయాగ్నల్స్. 4 డయాగ్నల్స్ ఉంటాయి కదా మనకి, 4 డయాగ్నల్ డిఆర్స్. ఇప్పుడు మనం ఏదో ఒక డయాగ్నల్ తీసుకుని డిఆర్స్ ఆఫ్ ఓజీ తీసుకుని, ఇదేంటి ఏ ఇప్పుడు డిఆర్స్ కదా, దీని డిసీస్ ఫైండ్ చేయొచ్చు మనం. ఎస్, డిసీస్ ఫైండ్ చేయొచ్చు. ఏంటి ఫార్ములా, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ డిఆర్స్ అండ్ డిసీస్? సో మనకు ఉంటుంది ఫార్ములా, LMN ఈజ్ ఈక్వల్స్ టు a/√a² + b² + c². ఒక పాయింట్ ఇస్తే డిఆర్సి, డిసీస్ డిఆర్సి రిలేషన్, b/√a² + b² + c², c/√a² + b² + c². ఇక డిఆర్స్కి డిస్కి రిలేషన్ ఇది. అంటే డిఆర్స్ ఇస్తే మనం డిసీస్ ఫైండ్ చేయొచ్చు. సో డిఆర్స్ తెలుసు కదా, ఇది ఏ అంటే ఇది ఏ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి, సి అనుకోవాలి. సో ఏంటి ఫస్ట్ది ఏ అంటే ఇది ఏ అనుకుందాం, ఫస్ట్ది ఏబిసి అనుకోవాలి మనం, ఇది ఏ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి, ఇది సి అనుకోవాలి. సో డిసీస్ ఆఫ్ సేమ్ ఇదే ఫార్ములా అప్లై, LMN రిలేషన్ ఇదే కదా మనకి, డిసీస్కి డిఆర్స్కి రిలేషన్, ఈ రిలేషన్ అప్లై చేసుకోవాలి. ఓకేనా, అంటే డిసీస్ ఆఫ్ ఓజీ ఈజ్ ఈక్వల్స్ టు, డిసీస్ ఆఫ్ ఓజీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, a/√a² + b² + c². అంటే ఏ అంటే ఏనే ఉంది కదా, అంటే a/√a² + a² బి అంటే ఏనే ఉంది సేమ్, a/√a² + a² నెక్స్ట్ లాస్ట్ సి అంటే కూడా ఏనే ఉంది, a/√a² + a² √. ఇది డిసీస్. సో ఏమొస్తుంది మనకి, a/√a² + a² అంటే 3a² వస్తుంది, a/√3a², a/√3a², b/a/√3a², సో a² అంటే స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏమొస్తుంది మనకి, a/√3a
comma a by root 3a comma a by root 3a, a by root 3a, right. a cancel, a cancel, a cancel, ఏమొస్తుంది మనకి 1 by root 3, 1 by root 3, 1 by root 3. ఇదేంటి? DCs of OG, DCs of OG, DCs of OG, the OG DCs, OG diagonal DCs. So remaining కూడా ఫైండ్ చేయొచ్చు మనం. ట్రిమ్ డైరెక్ట్ ఇంత ఏం ప్రాసెస్ అంటే సిమిలర్లీ రాసాం డైరెక్ట్గా. సిమిలర్లీ DCs of second, what is second diagonal? DCs of AF is equals to, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, DCs of OG అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఏమొచ్చింది మనకి 1 by root 3, 1 by root 3, 1 by root 3. సెకండ్ దాంట్లో ఏముంది? DCs of F అంటే నెగిటివ్ మైనస్ ఉంది చూడండి, అన్ని ఏలు సేమే, సైన్ ఒకటి చేంజ్ అవుతుంది. అన్నింటిలో టోటల్ ఏలే ఉన్నాయి కానీ సైన్ డిఫరెంట్ ఉన్నాయి కొన్ని దగ్గర. సో మైనస్ ఉన్న దగ్గర మైనస్ తీసుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ మైనస్ ఉంది కదా అంటే అది -1 by root 3 తీసుకోవాలి. సెకండ్ పాజిటివ్, థర్డ్ పాజిటివ్ కదా అంటే ఇది -1 by root 3, 1 by root 3, 1 by root 3. ఇది DCs of ఏంటిది? AF. నెక్స్ట్ DCs of BD. DCs of BD is equals to, BD DCs ఏంటి? BD సెకండ్ దాన్ని నెగిటివ్ కదా, సెకండ్ నెగిటివ్ తీసుకోవాలి. 1 by root 3, -1 by root 3, 1 by root 3. ఇది DCs of BD. నెక్స్ట్ DCs of C. DCs of C is equals to, దాని సైన్స్ ఏమున్నాయి? లాస్ట్ సైన్ నెగిటివ్ కదా, లాస్ట్ నెగిటివ్ తీసుకోవాలి అంటే 1 by root 3, 1 by root 3, -1 by root 3. These are the DCs of diagonals. These are DCs of 4 diagonals. In the question given, a ray makes angles alpha, beta, gamma and delta with 4 diagonals of a cube. అంటే ఈ డయాగ్నల్స్తో మనకి ఒక లైన్ పాస్ అవుతుంది, ఒక్కొక్క డయాగ్నల్తో ఒక యాంగిల్ చేస్తుంది. దీంతో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది, సెకండ్ దాంతో బీటా యాంగిల్, థర్డ్ డయాగ్నల్తో గామా యాంగిల్, ఫోర్త్ డయాగ్నల్తో డెల్టా యాంగిల్ చేస్తుంది. సో ఆ రే మనకి తెలియదు కదా. సో మనకి లెట్ LMN are the DCs of a ray. DCs ఇక్కడ డైరెక్షన్ cosines ఉన్నాయి కదా మనకి, ఇక్కడ డైరెక్షన్ DCs వేసుకుందాం. DCs of a ray which makes alpha, beta, gamma and delta angles with 4 diagonals of a cube. 4 diagonals of a cube. అంటే ఒక రే ఈ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా యాంగిల్ చేసే రే యొక్క DCs ఏమనుకుంటున్నాం మనం? LMN అనుకుంటున్నాం ఆఫ్ ఏ క్యూబ్. ఇప్పుడు ఒక్కొక్క ఆ రేకి ఈ ఒక్కో డయాగ్నల్కి యాంగిల్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఆ రేకి సెకండ్ డయాగ్నల్కి యాంగిల్ ఫైండ్ చేయాలి. బీటా ఆల్ఫా ఉంది, దీంట్లో ఆల్ఫా, దీంట్లో బీటా, గామా, డెల్టా కదా, ఈ యాంగిల్స్ ఫైండ్ చేయాలి మనం, రైట్. సో LMN కదా, ఫస్ట్ యాంగిల్ ఫైండ్ చేద్దాం. లెట్ ఆల్ఫా బి ద యాంగిల్ విత్ OG, యాంగిల్ విత్ OG అనుకుంటున్నాం. OG అంటే OG డయాగ్నల్. సో ఇది DCs ఉన్నాయి మనకి, DCs ఉంటే కాస్ థీటా ఫార్ములా ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? మాడ్యులస్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. ఇది DCs ఉంటే ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. ఫస్ట్ డయాగ్నల్తో ఆల్ఫా యాంగిల్ కదా అంటే కాస్ ఆల్ఫా రాస్తున్నా. కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు అంటే L1 ఏంటి? ఇది L1 LMN, ఇది LMN వస్తుంది, ఒకటి రాద్దాం. LMN ఇది L1 M1 N1 తీసుకోవాలి. OG డయాగ్నల్ కదా, 1 by root 3, 1 by root 3, 1 by root 3, 1 by root 3. సో సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా కదా, ఫస్ట్ డయాగ్నల్తో ఆల్ఫా యాంగిల్, మాడ్యులస్ L ఇంటూ 1 by root 3 ప్లస్ M ఇంటూ 1 by root 3 ప్లస్ N ఇంటూ 1 by root 3.
1/√3 అంటే L into 1 L, M into 1 M, N into 1 N. డినామినేటర్ √3 ఉంది కదా, అంటే మాడ్యులస్ L ప్లస్ M ప్లస్ N /√3. డినామినేటర్లో అన్నిటికీ √3 LCM మాడ్యులస్ L ప్లస్ M ప్లస్ N /√3. సో మనకి స్క్వేర్ కాస్ స్క్వేర్ చేయండి దీన్ని, అట్లాగే స్క్వేరింగ్ బోత్ సైడ్ చేసి కాస్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు మాడ్యులస్ రిమూవ్ అవుతుంది L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ √3² కదా, అంటే 3 వస్తుంది, స్క్వేర్ చేస్తే 3 వస్తుంది. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సిమిలర్లీ ఇవి కూడా రాద్దాం సేమ్ మోడల్లో మనకి, కానీ సైన్ చేంజ్ ఉంటుంది అంతే. అండ్ ఫస్ట్ దానికి అన్నిటి ప్లస్లే కదా, అంటే L ప్లస్ M ప్లస్ N వచ్చింది. సెకండ్ దానికి మైనస్ వస్తుంది, ఫస్ట్ -L ప్లస్ M ప్లస్ N వస్తుంది, అంటే కాస్ సెకండ్ దాంతో సెకండ్ డయాగ్నల్తో ఏంటి యాంగిల్ కాస్ బీటా కదా. సో దీన్ని సిమిలర్లీ రాస్తున్నా. సిమిలర్లీ కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఫస్ట్ మైనస్ కదా, అంటే -L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ /3. నెక్స్ట్ టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ కాస్ స్క్వేర్ గామా థర్డ్ డయాగ్నల్తో కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ నెగిటివ్ ఉంది మిడిల్ దానికి, అంటే ఏమొస్తుంది L -M ప్లస్ N హోల్ స్క్వేర్ /3. ఈక్వేషన్ నెంబర్ 3. సిమిలర్లీ ఎందుకు రాస్తున్నాం అంటే ఎవ్రీ టైం ఇది వేయడం వేస్ట్, ఎందుకంటే సేమ్ ఇదే వస్తుంది. L ఇంటూ -1/√3 -L వస్తుంది, అంటే -L రాస్తున్నాం రైట్గా. M ఇంటూ 1/√3 ప్లస్ M, N ఇంటూ 1/√3 ప్లస్ N. సైన్ మైనస్ ఎక్కడ ఉంటే అక్కడ ఫస్ట్ టర్మ్కి మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే L ఇంటూ మైనస్ చేస్తాం కదా, -L వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ M ఇంటూ -1 అవుతుంది, అంటే -M వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు గామా అండ్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ ర్యాంక్ నెగిటివ్ కదా, L ప్లస్ M -N హోల్ స్క్వేర్ /3. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 4. నౌ మనకి ఏం వాల్యూ ఫైండ్ చేయాలి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా. నౌ యాడింగ్ 1 2 3 4 ఈక్వేషన్స్ యాడ్ చేయండి. 1 2 3 అండ్ 4. సో LHS ఏమొస్తుంది మనకి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తున్నా కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఏంటి, L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్, L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ /3 ప్లస్ సెకండ్ది -L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ /3. థర్డ్ ఈక్వేషన్ L -M ప్లస్ N /3 హోల్ స్క్వేర్, L -M ప్లస్ N /3 హోల్ స్క్వేర్ ప్లస్ లాస్ట్ ఈక్వేషన్ L ప్లస్ M మైనస్ N L ప్లస్ M మైనస్ N హోల్ స్క్వేర్ /3. ఇది లాస్ట్ ఈక్వేషన్. సో టోటల్గా డినామినేటర్ 3 ఉంది కదా, 3 ఇట్లా రాస్తున్నా. L ప్లస్ M హోల్ స్క్వేర్ ప్లస్ -L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ L మైనస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ ప్లస్ L ప్లస్ M మైనస్ N హోల్ స్క్వేర్ హోల్ డివైడ్ బై 3. ఈ ఫస్ట్ వన్ ఏ ఫామ్లో ఉంది మనకి, A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సెకండ్ వన్ కూడా A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో మనం సింప్లిఫై చేస్తే అంటే ఏ ఫామ్లో అప్లై చేస్తాం, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA. ఓకేనా, అంటే ఇక్కడ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక నెగిటివ్ ఉన్నాయి కొన్ని టర్మ్స్, -L టర్మ్, ఇక్కడ -M టర్మ్ నెగిటివ్స్ ఉన్నాయి, ఇది లాస్ట్ టర్మ్ నెగిటివ్ ఉన్నాయి. ఆ ఫార్ములా ప్లస్ సింప్లిఫై చేసిన తర్వాత మనకి అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి ఎక్సెప్ట్ L2 M2 N2. ఆ టర్మ్స్ ఒకటి క్యాన్సిల్ కావు, ఎందుకంటే స్క్వేర్స్ ఉన్నాయి కదా, స్క్వేర్స్ వస్తాయి కదా, అంటే పాజిటివ్ వస్తాయి. L2 వస్తుంది, M2 N2 వస్తాయి, అంటే నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ అవుతుంది, స్క్వేర్ వస్తుంది కాబట్టి. ఆ టర్మ్స్ ఒకటి క్యాన్సిల్ అవ్వవు, రిమైన్ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఆ రఫ్లో చేయండి, ఇక్కడ చేస్తే లెంత్ అవుతుందని చేయట్లేదు. సో అన్న రిమైనింగ్ టర్మ్స్ ఏమొస్తాయి మనకి, దీని నుండి మనకి L2 ప్లస్ M2 ప్లస్ N2 వస్తుంది ఫస్ట్ దాని నుండి. నెక్స్ట్ ఇక్కడ L2 ప్లస్ M2 ప్లస్ N2
దీంట్లో కూడా సేమ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్, లాస్ట్ కూడా సేమ్ దాని నుండి కూడా కొట్టాం ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. రిమైనింగ్ అన్ని టర్మ్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి మనకి, అంటే బై 3. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్, 4 ఎల్ స్క్వేర్ ఉన్నాయి. 4 ఎల్ స్క్వేర్ ప్లస్ 4 ఎం స్క్వేర్, ఎం స్క్వేర్లో 4 ఉంటాయి చూడండి, ప్లస్ 4 ఎన్ స్క్వేర్ బై 3. సో టోటల్ నుండి 4 కామన్ రాయండి, 4/3 ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. మన డిసిస్లో ఒక కండిషన్ ఉంటుంది మనకి, డిసిస్లో ఏంటి కండిషన్? 4/3 × 1. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వాల్యూ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏంటి? ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది కండిషన్, అంటే దీని ప్లేస్లో 1 తీసుకుంటున్నా, అంటే ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 4/3 వస్తుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 4/3. దిస్ ఇంప్లైస్ ఇక్కడ రాస్తున్న ఫైనల్ ఆన్సర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ ఏంటి? 4/3. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. దీనిలో ఫైండ్ చేసే ఫస్ట్ మనం డిఆర్స్ ఆఫ్ డయాగ్నల్స్ ఫైండ్ చేస్తాం, డిసిస్ ఆఫ్ డయాగ్నల్స్, దాని తర్వాత ఒక్కొక్క యాంగిల్ ఫైండ్ చేస్తాం, రిమైనింగ్ సిమిలర్ లైన్ రాస్తాం. ఇదంతా సింప్లిఫికేషన్ అవసరం లేదు, ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది, లెంత్ అవుతుంది అమ్మది. ఓకేనా? సో స్టార్ట్ విత్ 7th క్వశ్చన్. దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. The vertices of a triangle are A of 1, 4, 2, B of -2, 1, 2, C of 2, 3, -4. Then find A, B, C. A, B, C అంటే angle A, angle B, angle C. So what is given? Given A point, A of, what is A point? 1, 4, 2. 1, 4, 2. Next, what is B point? -2, 1, 2. -2, 1, 2. C point? 2, 3, -4. 2, 3, -4. మనం యాంగిల్ ఏ ఫైండ్ చేయాలి, యాంగిల్ బి ఫైండ్ చేయాలి, యాంగిల్ సి ఫైండ్ చేయాలి. సో దిస్ ఇస్ ద గివెన్ ట్రయాంగిల్ అనుకోండి. ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి. వాట్ ఈస్ ఏ పాయింట్? 1, 4, 2. B point -2, 1, 2. C point 2, 3, -4. 2, 3, -4. This is C point. Angle A కావాలంటే ఫస్ట్ ఇట్స్ ఆల్ సైడ్స్ డిఆర్ ఫైండ్ చేయండి. డిఆర్స్ ఆఫ్ ఏబి, డిఆర్స్ ఆఫ్ బీసీ, డిఆర్స్ ఆఫ్ ఏసీ. సో డిఆర్స్ ఫార్ములా ఏంటి మనకి? డిఆర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? x2 - x1, y2 - y1, z2 - z1. ఇది డిఆర్స్ ఫార్ములా. If they give 2 points, these are DR's formula: x2 - x1, y2 - y1, z2 - z1. First DRs of AB find చేయండి. DRs of AB. DRs of AB is equals to AB ఏంటి? A point ఏంటి? ఇదే కదా, 1, 4, 2. A point 1, 4, 2. B point -2, 1, 2. B point -2, 1, 2. So find DRs of AB. DRs of AB is equals to, what is formula? x2 - x1, y2 - y1, z2 - z1. అంటే x1, y1, z1, x2, y2, z2. So -2 - 1, 1 - 4, 2 - 2. So -2 - 1 అంటే -3, 1 - 4 అంటే -3, 2 - 2 అంటే 0. ఇది DRs of AB. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ బీసీ ఫైండ్ చేయాలి. అనదర్ సైడ్ ఈస్ బీసీ, అంటే బీ పాయింట్ తీసుకోవాలి, సి పాయింట్ తీసుకోవాలి. డిఆర్స్ ఆఫ్ బీసీ, డిఆర్స్ ఆఫ్ బీసీ అంటే బీ పాయింట్ x1, y1, z1, సి పాయింట్ x2, y2, z2. ఇక్కడ డైరెక్ట్ రాయండి. 2 - -2, 2 - -2, 3 - 1, -4 -2, -4 -2. 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 2 + 2 అంటే 4 అవుతుంది. 4, 3 - 1, 2, -4 - 2, -6. డిఆర్స్ ఆఫ్ బీసీ. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏసీ ఫైండ్ చేయండి. డిఆర్స్ ఆఫ్ ఏసీ, డిఆర్స్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏసీ x1, y1, z1, x2, y2, z2. 2 - 1, 3 - 4,
-4 -2 -4 -2 2 -1 అంటే 1 3 -4 అంటే -1 -4 -2 అంటే -6 ఇది డిఆర్స్ ఆఫ్ ఏసీ సో ఫస్ట్ డిఆర్స్ టోటల్ డిఆర్స్ అండ్ డిఆర్స్ ఆఫ్ ఏబి డిఆర్స్ ఆఫ్ బిసి డిఆర్స్ ఆఫ్ ఏసీ ఇక్కడ రాస్తున్నా డిఆర్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఆర్ డిఆర్స్ ఆఫ్ ఏబి -3 -3 0 -3 -3 0 నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ బిసి డిఆర్స్ ఆఫ్ బిసి ఈజ్ ఈక్వల్స్ టు 4 2 -6 4 2 -6 next DRs of AC 1 -1 -6 DRs of AC 1 1 -1 -6 so now we have to find angle A కావాలంటే ఏమేమి డిఆర్స్ కావాలి డిఆర్స్ ఆఫ్ ఏబి తీసుకోవాలి డిఆర్స్ ఆఫ్ ఏసీ తీసుకోవాలి ఓకేనా సో డిఆర్స్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ ఫార్ములా రాద్దాం వాట్ ఇస్ ద యాంగిల్ ఫార్ములా cos θ is equals to modulus a1 a2 plus b1 b2 plus c1 c2 by under root of a1 square plus b1 square plus c1 square into under root of a2 square plus b2 square plus c2 square ఇది కాస్ θ ఫార్ములా యాంగిల్ ఫార్ములా సో యాంగిల్ ఏ కావాలంటే డిఆర్స్ ఆఫ్ ఏబి తీసుకోవాలి డిఆర్స్ ఆఫ్ ఏసీ తీసుకోవాలి డిఆర్స్ ఆఫ్ ఏబి ఏంటి మనకి -3 -3 0 -3 0 నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏసీ ఏ యాంగిల్ ఏ కావాలంటే ఏబి తీసుకోవాలి ఏసీ తీసుకోవాలి ఏసీ 1 -1 -6 1 -1 -6 అంటే ఫస్ట్ పాయింట్ a1 b1 c1 సెకండ్ పాయింట్ a2 b2 c2 cos θ అంటే యాంగిల్ ఏ కదా సో cos A is equals to వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి a1 a2 -3 into 1 plus b1 b2 -3 into -1 into -1 plus c1 c2 0 into -6 by root over a1 square -3 square plus -3 square plus 0 square into a2 square plus b2 square plus c2 square a2 అంటే 1 square plus -1 square plus -6 square so minus into plus minus -3 minus into minus plus 3 0 into something 0 అవుతుంది by 3 square అంటే 9 plus 3 square 9 0 square అంటే 0 నే ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 6 స్క్వేర్ 36 ఇక్కడ -3 +3 క్యాన్సిల్ అంటే ఏమొస్తుంది మనకి 0 వస్తుంది అంటే 0 బై సంథింగ్ ఏంటి 0 బై ఏమొస్తుంది మనకి √18 ఇంటూ √38 0 బై సంథింగ్ అంటే టోటల్ 0 therefore cos A is equals to 0 cos A is equals to 0 అంటే యాంగిల్ ఏ కాస్లో 0 ఏ వాల్యూకి వస్తుంది ఏ θకి వస్తుంది వెరీ గుడ్ 90 డిగ్రీస్కి cos 90 degrees is equals to or cos 90 degrees or pi/2 therefore angle A is equals to pi/2 therefore angle A is equals to pi/2 and this is angle A next we have to find angle B find చేయాలంటే AB BC DR తీసుకోవాలి angle C కావాలంటే BC AC DR తీసుకోవాలి next we have to find angle B కావాలంటే DRs of AB and DRs of BC DRs of AB ఏంటి -3 -3 0 so -3 0 next DRs of BC DRs 4 2 -6 4 2 -6 same formula by using cos θ formula angle B cos θ అంటే B so cos θ is equals to substitute all values so cos B is equals to modulus a1 a2 అంటే -3 into 4 -3 into 4 plus -3 into 2 -3 into 2 plus 0 into -6 0 into -6 by root over a1 square అంటే -3 square plus -3 square plus 0 square into a2 square అంటే 4 square plus 2 square plus -6 square ఓకేనా సో cos B is equals to ఏమొస్తుంది
minus into plus minus, minus 12 plus minus into plus minus 3 to the 6, 0 into something 0 వస్తుంది రాయట్లేదు అది. సో 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 0 స్క్వేర్ అంటే 0 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 16 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 6 స్క్వేర్ 36. సో minus 12 minus 6 minus 18 వస్తుంది, minus 18 by 9 plus 9 18, so root 18 into 16 plus 4 20 plus 36 56 under root 56. సో మైనస్ రూట్ 18 కదా, మోడల్స్ ఇంకా ప్లస్ రాసుకోవచ్చు. 18 ఎలా రాసుకుంటా అంటే రూట్ 18 ఇంటూ రూట్ 18 రాస్తున్నా. రూట్ 18 ఇంటూ రూట్ 18 డివైడెడ్ బై రూట్ 18 ఇంటూ రూట్ 56. ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుందా చూడండి. ఎస్, రూట్ 18 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి, రూట్ 18 బై రూట్ 56. సో ఇక్కడ ఇంకేమైనా పాసిబుల్ అవుతుందా? రైట్. సో దీని టోటల్ ఎలా రాసుకోవచ్చు మనం, అండర్ రూట్ 18/56 రాయొచ్చు. 18/56 అండర్ రూట్. ఏమైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 2 టేబుల్ 4 టేబుల్ 2 టేబుల్. సో 2 9s 2 2s 2 8s రూట్ 9/28. రూట్ 9/28. రూట్ 9/28. రూట్ 9 అంటే ఎలా రాసుకోవచ్చు, 3 కదా, 3/28. 28ని 4 7s రాయొచ్చు మనం. 4 7s అండర్ రూట్. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. రూట్ 4 అంటే 2 కదా, సో దీని వాల్యూ ఏంటి, 3/2 రూట్ 7. 3/2 రూట్ 7 అంటే cos b is equals to 3/2 రూట్ 7. cos b is equals to 3/2 రూట్ 7. 2 రూట్ 7 అంటే b is ఏమవుతుంది, b ఈక్వల్స్ ఏమవుతుంది, cos ఇన్వర్స్ ఆఫ్ 3/2 రూట్ 7. b is equals to cos ఇన్వర్స్ ఆఫ్ 3/2 రూట్ 7. ఇది b. ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ సి ఫైండ్ చేయాలి. యాంగిల్ సి కావాలంటే డిఆర్స్ ఆఫ్ ఏసీ కావాలి, డిఆర్స్ ఆఫ్ బీసీ కావాలి. సో డిఆర్స్ ఆఫ్ బీసీ ఏంటి, 4 2 - 6. ఈ ఫార్ములా ఒకటే ఫార్ములా రాస్తున్నా, ఎవ్రీ టైం రాయట్లేదు. సో 4 2 - 6. నెక్స్ట్ డిఆర్స్ ఆఫ్ ఏసీ 1 - 1 - 6. 1 - 1 - 6 డిఆర్స్ ఆఫ్ ఏసీ అది. రైట్. సేమ్ ఫార్ములా అప్లై చేయండి. cos A is equals to A1 A2 4 into 1 4 plus B1 B2 2 into -1 plus C1 C2 -6 into -6 by A1 square modulus A1 square. A1 square అంటే 4 square plus 2 square plus -6 square into A2 square 1 square plus -1 square plus -6 square is equals to 4 1s are 4 plus into minus 2 1s are 2 minus into minus plus 36 6 6 are 36 by root over 4 square ante 16 2 square ante 4 plus 36 under root 1 plus 36 1 plus 36. సో దీన్ని ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? ఏం చేయొచ్చామండి, 4 plus 36 40 40 minus 2 38 by root 56 into root 38. ఈ 38ని root 38 into root 38 రాయొచ్చు మనం. సో వీ కెన్ రైట్ 38 as root 38 into root 38 by root 56 into root 38 into root 38. root 38 will gets cancelled. సో దీన్ని ఇంకా రిమైనింగ్ ఏం రాయొచ్చు, 38/56 అండర్ రూట్. క్యాన్సిలేషన్ అవుతుంది ఏదైనా. రైట్. 2 టేబుల్ వస్తుంది మనకి. 2 1s 19s 2 2s 2 8s. సో రూట్ 19/28 19/28 అండర్ రూట్. సో రూట్ 19 ఎలా రాసుకోవచ్చు మనం, రూట్ 19 అంటే రూట్ 19 రాయొచ్చు. రూట్ 28ని 2 రూట్ 7 రాయొచ్చు. 2 రూట్ 7. సో దిస్ ఈజ్ cos C.
అంటే c is equals to ఏమవుతుంది, this implies c is equals to cos inverse of root 19 by 2 root 7. Cos inverse of root 19 by 2 root 7. Therefore మనకి వాల్యూస్ ఏంటి, therefore a is equals to angle a is equals to 90 degrees or pi by 2 and angle b is equals to ఏంటి angle b, cos inverse of 3 by 2 root 7 and angle c is equals to cos inverse of root 19 by 2 root 7.